పిచ్చోడా పైకి చూడరా అన్నాడు. ఆడ ఒక యోగి కూర్చొని ఉన్నాడు. తెల్లటి గడ్డము, ఇది ఇట్లా కిందికి దిగి ఉన్నది, కూర్చున్నాను. మీరు దర్శించారు. ఎవరైనా ఎప్పటివాడు అని మా దాదా గురువుని అడిగితే ఆయన అన్నాడు, నీ వయసులో నేనున్నప్పుడు నా దాదా గురువు ఆయన్ను చూపించాడు అన్నాడు. మీరు ఇంకా లెక్క వేసుకోండి ఎన్ని వందల సంవత్సరాలు. అది కాదు ఆశ్చర్యం, ఇంకా ఆశ్చర్యము, ఇప్పుడు మొన్న మేము వెళ్ళాము ఈ మధ్య కాలంలో, ఒక 15-20 రోజుల కింద. బద్రీ ఇప్పుడు తెరిచిన కొత్త, 4 తారీఖు మే 4వ తేదీ తెరిచినారు కదూ, అప్పుడు మేము పోయినాం. ఆయన ఇంకా ఉండాడా లేదా అని మళ్ళీ పోయినాం. స్టిల్ ఈజ్ దేర్. ఓ సంతోషం. మళ్ళీ ఇంకొకసారి దర్శన భాగ్యం కలిగింది. అయితే ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో కాషాయ వస్త్రాలు వేసుకోవడం, సన్యాసులని చెప్పుకోవడం, రకరకాల వేషాలు వేయడం, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు. ఎవరు ఈ గురువులు, అసలు ఎవరు ఇది? మీరు వీళ్ళందరికీ సనాతన ధర్మంలో సన్యాసకి ఉండవలసిన ఏంటి ఒక లక్షణాలు 4 మాటలు చెప్తే అందరూ వింటారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈ బట్ట కొనుక్కోవడం సులభం, కట్టుకోవడం సులభం, దీని లోపల బతకడం, గురు నియమాల ప్రకారం పోవడం అనేది బహుత్ కఠిన్, చాలా కష్టం. చెప్తున్నానే, 6-7 ఏళ్ళు కఠినమైన దీక్ష, కుండలిని యోగము ఇవన్నీ నేర్పించి వీడు నిష్ణాతుడైనాడు అని ఆయనకు నమ్మకం కలిగినాక సన్యాస సంతు దీక్ష ఇచ్చారు. ఇచ్చినాక ఇంకొక సంతుతో కలిసి తిరగకూడదు, న్యాసం అక్కడ పెట్టేశాం. నేను ఒక్కనే ఇంకా చేయి చాపకూడదు. వాళ్ళు ఇస్తే దక్షిణగా తీసుకోవాల్సిందే తప్ప నాకు ఇది కావాలా అని అడగకూడదు. పాదయాత్రగా ముందు భారతదేశమంతా దర్శనం చేయాలి. ఆ తర్వాత 12 నుంచి 2 గంటల లోపల ఎవరైనా పిలిచి పెడితే భోజనం తినాలి. ఇంతటి నియమాలు ఉంటాయి. 5 రోజులకు మించి ఒక్క ఊర్లో ఉండకూడదు. ఎక్కడైనా భారత రామాయణ లాంటి ఉపన్యాసాలు ఉంటే ఆ కథ పూర్తి అయ్యేంత వరకు గురువుకు అనుమతి అడుక్కొని అక్కడ ఉంటాం. ఇండ్లలోకి పోతే భిక్షకు, ఇండ్లలో భిక్ష తింటాం. వాళ్ళు భిక్ష పెట్టారు కాబట్టి 4 మంచి మాటలు బదులు ఇచ్చేస్తాం. ఇండ్లలో ఉండకూడదు. గుళ్ళు, ఆశ్రమాలు, అది ఇది ఏది లేదంటే బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అది లేదు, ఫుట్పాత్లు, అది లేదు, శ్మశానాలు. సులభం కాదు స్వామి సన్యాసం అంటే. ఈరోజు వీటీవీ మీ చేతుల మీదుగా, మీ ప్రవచనాలతో, మీ వాక్కులతో, మీ ఆశీస్సులతో ఇక్కడ ప్రారంభించడం మా జన్మ చేసుకున్న పుణ్యం. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. నాహి అంత గొప్ప మాటలు కాదు. నేను ముందే చెప్పాను, పరమాత్ముడు ఎవరిని ఎక్కడ ఎప్పుడు కలపాలో, దేనికి కలపాలో అన్నీ వాడి దగ్గర ఉంటాయి. మనము ఆట బొమ్మలు, మీ తెలుగులో అదేదో అంటారు, ఆడించో చెయ్యేదో ఆడుతున్నది నాటకం, మనమంతా బూటకం. ఇంకొక స్వామి, ఆయన జగన్నాటక సూత్రధారి, మనం కేవలం పాత్రధారులం. కాకపోతే ఒక మనిషిగా సమాజంలో ఉన్నప్పుడు ఇంకొక మంచి చేస్తున్న మనిషి బాగుంటే ఆయన మూలంగా ఇంకో 10 మంది బాగుంటారు కదా అని మా కోరిక. ఇట్లాంటి సంస్థలు ఇంకా వృద్ధి చెందితే ఇంకో 10 మందికి ఉద్యోగాలే కాకుండా 10 మందికి ఈ వార్త, ఈ ధర్మము పద్ధతి ఏంటి అనేది జనాలకు చేరుతుంది. స్వామి, ఇంకొక మా ఆశ, ఎప్పుడైనా మీ ద్వారా మేము హిమాలయ పర్వతాల్లో ముఖ్యమైన ప్లేసెస్ మీరు వెళ్ళేటప్పుడు మేము ఎవరైనా రావాలంటే మీరు అనుమతించి తీసుకెళ్ళగలరా? ఇప్పటికిప్పుడే చెప్పాను, ఇంకొక సన్యాసితో కూడా మేము కలిసి పోకూడదు. ఏదో ఒక 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు స్వామి మా క్షేత్రం ఉందని మీరు చెప్తే అక్కడికి పోతామే తప్ప, నేను ఒక గైడ్గా ప్రవర్తిస్తూ తీసుకెళ్తే అక్కడ మా వాళ్ళు చూశారు అంటే నన్ను మా సాధు సమాజం నుంచి బహిష్కరిస్తారు. అంటే వాళ్ళు బహిష్కరిస్తారనే భయం కాదు, అసలు ఈ లౌకికంతో మరీ అంత పూసుకోవడం ఉండకూడదు. మాకై మేము తెలుసుకొని వెళ్ళి చూసి రావచ్చు. ఇప్పట్లో మీ టెక్నాలజీ పెరిగిపోయింది,
పలానా సైటుకు అంటే ఎక్కడ లాడ్జి, ఎక్కడ ఊరు, ఎక్కడ దర్శనం టైము, ఎక్కడ టికెట్టు అన్నీ వచ్చేస్తాయి. దివ్యక్షేత్రాలు, దివ్యమైన ప్లేసెస్ అంతే. ఇప్పుడు మీరు వెళ్ళండి, ఇప్పుడు ముందు ఋషికేశ్కు వెళ్ళి ఈ క్రియాయోగా సెంటర్ ఉంది, బ్రహ్మాండమైన సౌకర్యాలు, మంచి ఆధ్యాత్మిక భోజనము, సాధన చేసుకునేకి విశాలమైన హాలు అన్నీ అక్కడ ఉన్నాయి, చేసుకోవచ్చు. ఇంకా అది తొలి మెట్టు, హిమాలయ పాదాల దగ్గర ఉన్నది ఈ హరిద్వారు ఋషికేశు. హరిద్వారు రెండు ఒకటే, హరించేదే, హరునికి హరికి ద్వారం. అక్కడి నుంచి దేవభూమి మొదలవుతుంది. నందప్రయాగ, దేవప్రయాగ, విష్ణుప్రయాగ, కన్నప్రయాగ ఒక్కొక్క క్షేత్రం వస్తాయి. ఆ తర్వాత మధ్యలోనే ఈ బద్రీ, కేదారాలు వస్తాయి, గంగోత్రి, యమునోత్రి వస్తుంది. బద్రీ దాకా మీరు వెళ్ళారంటే 3 కిలోమీటర్లు మాన సరస్వతి నది మీకు కనపడుతుంది. ఇప్పుడు కూడా పుష్కరాలు ఏమో అయిపోయినాయి దానికి. ఆ నుంచి పోతే సతోపంతు వరకు పోయే అద్భుతమైన మార్గం. మేము సులభంగా చెప్పేశాం, కానీ ఆ హై రెస్పిరేషన్లో మీరు పోవడం కష్టం. 6 దినాలు అవుతుంది ధర్మరాజు స్వర్గారోహణ చేసిన సాతోపంతు మార్గం వరకు పోయేకి. భోజనం మోసుకొని పోవాలి, దారిలో ఎక్కడా ఏమీ దొరకదు. బద్రీ కేదారాలలో హోటళ్ళు ఉన్నాయి, ధర్మశాలలు ఉన్నాయి, అన్నానికి పడకకు ఎక్కడా శ్రమ లేదు. పిలిచి మహారాజు రోటీ పావు అని పెట్టేవాళ్ళే, కానీ ఏమీ లేదు ఇబ్బంది. కానీ ఆ క్లైమేటికల్ కండిషన్కు, ఆ హై రెస్పిరేషన్కు అలవాటు ఉండాలి. అంతమంది పోతున్నారు యాత్రకు, వాళ్ళు ఆ భక్తి భావనతో పోతున్నారు. ఆ దేవుడే వాళ్ళని మళ్ళీ శుభ్రంగా తన దర్శనం ఇప్పించి పంపిస్తున్నారు. జై భోలేనాథ్. సంతోషం సార్. జై